ఈ విషయంకి ఎవరికి చెప్పొద్దు. మీడియాకు కూడానా? ఇదైతే బ్రేకింగ్ న్యూస్ కదా. నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. డబ్బుల కోసం నువ్వు ఈ న్యూస్ ని మీడియా కూడా ఇచ్చేస్తావు. వాళ్ళకన్నా ఎక్కువ డబ్బు ఇస్తాను, ఎవరికి చెప్పకు, ఓకే? నేను ఇంటి విషయాలు బయటకు తీసుకువెళ్ళను, కానీ బయట వాళ్ళు మాత్రం మాటమాటికి ఇంటికొస్తారు. వెళ్ళండి, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ చేయడానికి మీకు సాయం చేస్తుందేమో. వెళ్ళండి. నిన్ను అరే మీరు. హే గోర్జియస్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. జాగ్రత్త వదినా. నేను తీసుకెళ్తాను. నేను చెప్పాను కదా, ఎవరైనా చూసారంటే ప్రాబ్లం అవుతుందని. రిలాక్స్ తను, నేను చెప్పాను కదా, ఐ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కానీ ఇలా హ్యాండిల్ చేస్తావు నువ్వు. అభి, ఆలియా తన ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి చాలా ఎక్సైటెడ్ గా ఉంది కదా. పోనీలే, మంచిదే. అందరి ఆడపిల్లలాగే ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా మంచి పని చేసింది తను. ఇట్స్ ఎ బిగ్ డేట్. ఇదిగో అభి, నీకు తెలుసా, మేమొచ్చిన తర్వాత మొదటిసారి తను ఒక మంచి విషయం చెప్పింది. నువ్విక్కడికి మాట్లాడడానికి మాత్రమే వచ్చావా, లేకపోతే ఫంక్షన్లో ఏమైనా పనులు కూడా చేస్తావా? చేస్తా. ఆలియాకి గోరింటాకు పెట్టడానికి హెల్ప్ చేస్తాను. నీ గోరింటాకు పెట్టడం కూడా వచ్చా? అసలేం చేస్తారో తెలుసా నీకు? గోరింటాకు పెట్టుకునే వాళ్ళు అరచేతిలో తన భర్త పేరు రాసుకుంటారు. ఆ పేరుని భర్త కనిపెట్టేశాడంటే వాళ్ళ మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది. రియల్లీ? ఆ, కానీ ఇది కేవలం ప్రేమలో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. నువ్విలా చేయాల్సిన అవసరం లేదులే. పద సరేలే, వెళ్దాం, పద, మనం వెళ్దాం. ఆ. ఆ గోరింటాక్ ఫంక్షన్ ఏదో చూద్దాం. చూసావా నువ్వు? అందరూ నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారు. అందరికీ నా మొహం ఏమైనా చుంచు మొహల్లా కనిపిస్తుందా? నాకు అర్థం కాదు. డోంట్ సే దట్. ఎందుకంటే చుంచు మీద కాపీరైట్ ఆ కళ్ళజోడికి మాత్రమే ఉంది. మొత్తానికి వాళ్ళు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పి వెళ్లారు. ఏంటది? నేను నీ పేరుని నా చేతిలో రాయించుకుంటాను, అది నువ్వు వెతికి చూపించాలి. తను అలా చేయకు, ఎందుకంటే ఒకళ్ళు నాకంటే ముందు నానమ్మ చూసిందనుకో. ఏదో ఒక రోజు నిజం అందరికీ తెలియాల్సిందే కదా. అదేదో ఈ రోజు తెలియని.